దేశంలో తొలి విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం 9 గంటలకి ప్రారంభమైంది. అయితే అధికార భారతీయ జనతా పార్టీ ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సీట్లు కొల్లగొట్టాలని నిర్ణయించింది. దీనికి తగ్గట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ వీలైనంత వరకు ఎక్కువ సీట్లు రాబట్టాలని చూశారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని పాపులారిటీ దక్షిణాదిన అదనపు సీట్లను తెచ్చిపెడుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూ విశేషాలేంటో చూద్దాం. లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ శుక్రవారం నాడు మొదలయ్యింది. మొత్తం 102 సీట్లకు పోలింగ్ జరిగింది. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాదరణ ఈసారి దక్షిణాదిన తమకు ఎక్కువ సీట్లు తెచ్చి పెడుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన చూడబోతున్నారని నేషనల్ టెలివిజన్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధాని ప్రజాదరణ తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని తాము ఓట్ల రూపంలో మార్చుకుంటామని అమిత్ షా భరోసాతో చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణాదిన తమ ప్రదర్శన ఉంటుందన్నారు షా. గతంతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలను చూడబోతున్నామన్నారు. బీజేపీ ఓట్ షేరింగ్ క్రమంగా పెరుగుతోంది. 2014 నుంచి 2019 వరకు చూస్తే దక్షిణాదిన తమ ఓటు షేరింగ్ పెరిగింది. సాంప్రదాయబద్ధంగా చూస్తే బీజేపీని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు తిరస్కరించేవారు. అయితే క్రమంగా ఇక్కడ కూడా పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయి. 2014లో తమిళనాడులో బీజేపీ 5.5% ఓట్లు దక్కించుకుంది. అదే 2019 నాటికొచ్చేసరికి ఇది 3.7%కి దిగి వచ్చింది. ఇక పొరుగున ఉన్న కేరళ విషయానికొస్తే 2014లో బీజేపీకి 10% ఓట్లు దక్కాయి. అయితే 5 సంవత్సరాలు తిరిగేసరికి తమ ఓటు శాతం 12.93%కి పెరిగింది. అయినా కేరళలో సీట్లు దక్కించుకోవడంలో బీజేపీ విఫలమయ్యిందన్నారు అమిత్ షా. తమిళనాడుతో పాటు కేరళలో కాలుమోపడానికి బీజేపీ చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. కాగా శుక్రవారం నాడు తమిళనాడులో మొత్తం 39 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ఇక కేరళ విషయానికొస్తే ఈ నెల 26న రెండో విడతలో ఇక్కడ 20 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలకు, తెలంగాణలో 17 స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. అయితే తెలంగాణలో గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు దక్కించుకుంది బీజేపీ. 2018లో ఒక్క సీటు నుంచి 2024 నాటికి 8 అసెంబ్లీ సీట్లను గెలిచామన్నారు అమిత్ షా. ఇక కర్ణాటక విషయానికొస్తే బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ పోలింగ్ విషయానికొస్తే ఇక్కడ 2 విడతల్లో జరగనుంది. ఈ నెల 26న, మే 7న పోలింగ్ జరగనుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 28 లోక్సభ స్థానాలకు గాను 25 సీట్లు గెలిచింది. అయితే 2019 లోక్సభ ఎన్నికలలో తమిళనాడులో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఓటు షేర్ కూడా 3.7%కి దిగి వచ్చింది. అయితే ఇటీవల కాలంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీని రంగంలోకి దింపింది. పెద్ద ఎత్తున ప్రచారం చేయించింది. ఇటీవల వార్తల్లో ప్రధాని తమిళనాడుతో పాటు కేరళలో డజన్ల కొద్ది పర్యటనలు చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బీజేపీ ఈసారి సొంతంగా 370 సీట్లను సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకే దక్షిణాదిపై బీజేపీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణతో పాటు పుదుచ్చేరిలోనూ ఒక సీటును కలిపి మొత్తం 130 లోక్సభ సీట్లున్నాయి. కాగా దక్షిణాదిలోని మొత్తం 130 సీట్లకు గాను బీజేపీ ఈసారి కనీసం 50 సీట్లన్న గెలవాలన్న పట్టుదలతో ఉంది. మరి బీజేపీని దక్షిణాది ఓటరు కరుణిస్తాడా లేదా అనేది జూన్ 4న తేలిపోనుంది.